పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలండి. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్. ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు మనం అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా అరటిని ఎక్కువగా పండుగానే వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ అరటిని పండుగ కాకుండా ఈ అరటి పండుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు మనం పెద్ద ఎత్తున తయారు చేసి రైతులు లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాల్లో సుమారు 50,000 హెక్టార్ల పైగా విస్తీర్ణంలో ఈ గ్రాండ్ నైన్ లేదా పచ్చరటి లేదా బుషావలి అనే రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఇవి సాగు చేసి మనకి ముఖ్యంగా 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా అరబ్ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో తలెత్తినటువంటి యుద్ధ పరిస్థితుల వలన ఈ అరటి పళ్ళ ఎగుమతి అనేది చాలా వరకు ఆగిపోయింది. తద్వారా అరటి పండ్ల రేటు 20 నుంచి 24 రూపాయలు కేజీ ఉండే రేటు మనకి 10 నుంచి 12 రూపాయలు మాత్రమే వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క పండుగనే కాకుండా అరటి నుంచి వివిధ రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. అరటిని పండించడంలో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంది. ప్రతి 100 పండ్లలో కూడా 95 అరటి పండ్లను మనం తినడానికే వాడడం జరుగుతూ ఉంది. ఒక 3 నుంచి 5% అరటి పండ్లను మాత్రం మనం విలువ ఆధారిత ఉత్పత్తులుగా మనం భారతదేశంలో మారుస్తున్నాం. అయితే ఈ 5%లో కూడా సుమారు 3 నుంచి 4% అరటి పండ్లను బనానా చిప్స్ రూపంలో మనం ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. 1% మాత్రము అరటి గుజ్జును అరటి పిండిని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా సుమారు 25% వరకు కూడా అరటి పండ్లు మనం పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే కోసిన తర్వాత మార్కెట్లలో అమ్ముడుకోక నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇది సుమారు 2,500 కోట్ల పాటు నష్టం జరుగుతూ ఉంది. ఇటువంటి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి అరటి పండ్ల రేటు తక్కువగా ఉండేటప్పుడు చాలా రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనం పరిశీలిస్తే బాగా తయారైనటువంటి పచ్చి అరటి పండ్ల నుంచి బనానా చిప్స్ తయారు చేసుకోవచ్చు, అరటి పిండి తయారు చేయొచ్చు, అదేవిధంగా పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. పండిన అరటి పండ్ల నుంచి అరటి గుజ్జు ప్రాసెస్డ్ గుజ్జు తయారు చేసుకోవచ్చు. జామ్ కానీ జెల్లీస్ కానీ చట్నీలు కానీ జ్యూసులకి అవసరమైనటువంటి ముడి పదార్థాన్ని పండిన అరటి పండ్ల నుంచి తయారు చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఆల్కహాల్ బెవరేజ్ అంటే ఇథనాల్ బేస్డ్ ఉండేటువంటి వైన్ కానీ బీరును కూడా ఈ అరటి పండ్ల గుజ్జు నుంచి తయారు చేసుకోవచ్చు. ఈ పండ్లే కాకుండా అరటిలో వివిధ భాగాలు అంటే అరటి పువ్వు నుంచి కానీ అరటి ఆకుల నుంచి కానీ అరటి కాండం నుంచి కూడా వివిధ రకాలైనటువంటి పదార్థాలు మనం తయారు చేసుకొని వాణిజ్యపరంగా లాభసాటిగా చేసుకోవచ్చు. అయితే వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం పచ్చి అరటి నుంచి తయారు చేసే పదార్థాల్లో ప్రాముఖ్యత పరంగా చూస్తే ఈ అరటి చిప్స్ లేదా బనానా చిప్స్ అనేవి ప్రాముఖ్యత అధికంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంతో పాటు థాయిలాండ్, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో కూడా ఈ అరటి చిప్స్ని అధికంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో న్యాంద్రన్ అనే రకం నుంచి ఈ చిప్స్ తయారు చేస్తారు. అదే ఫిలిప్పైన్స్ దేశంలో సాబా అనే రకం నుంచి ఈ అరటి చిప్స్ అనేవి ఎక్కువగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో న్యాంద్రంతో పాటు పప్పులు అనే అరటి రకంతో కూడా బనానా చిప్స్ ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. ఈ పప్పులతో చేసే బనానా చిప్స్ అనేవి పొటాటో చిప్స్ లాగా బాగా పల్చగా ఉండి క్రిస్పీగా ఉండి తినడానికి చాలా బాగుంటాయి. ఈ చిప్స్ తయారు చేసేటప్పుడు ఈ బాగా తయారైనటువంటి పచ్చి అరటి పండును 1 మిల్లీమీటర్ మందం కలిగిన చక్రాల కింద కోసుకొని కొబ్బరి నూనెలో వేపుకొని దానికి తగినటువంటి మసాలా పొడి, కారం, ఉప్పుని జోడించడం ద్వారా ఈ చిప్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి సుమారు 3 నెలల పాటు నిలవ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వ్యాక్యూమ్ ఫ్రైయింగ్ అదేవిధంగా నైట్రోజన్ ఫ్లషింగ్ వంటి టెక్నిక్స్తో ప్యాకింగ్ చేసినప్పుడు సుమారు 6 నెలల పాటు కూడా ఈ బనానా చిప్స్ను మనం పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు. అరటి పిండి ఉపయోగంగానే మనం తీసుకుంటే దీన్ని కూడా పచ్చి అరటి పండు నుంచి తయారు చేయొచ్చు. కాయగా వాడే అరటిపళ్ళు అదేవిధంగా పండ్లుగా వాడే అరటి రకాలు ఈ రెండింటి నుంచి కూడా బాగా తయారైనటువంటి పచ్చి అరటి పండు నుంచి ఈ అరటి పిండిని మనం తయారు చేసుకోవచ్చు. ఈ అరటి పిండిలో మనకి చాలా రకాలైనటువంటి మంచి పోషక విలువలు ఉంటాయి. అంతేకాకుండా 20% ఈ అరటి పిండిని సాంప్రదాయబద్ధంగా వాడేటువంటి గోధుమ పిండి, మైదా పిండి వంటి వాటితో కలిపి చపాతీలు
బిస్కెట్స్, బేకరీ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అరటి పిండిని మిక్స్ చేసుకొని తయారు చేసినటువంటి బ్రెడ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే 65% వరకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే సాంప్రదాయ బ్రెడ్లో చూసుకునేటప్పుడు 82% వరకు కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఈ అరటి పిండి ద్వారా తయారు చేసినటువంటి పదార్థాల్లో తేలికగా జీర్ణం కాకుండా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా 6 నుంచి 15% ఉంటుంది. ప్రోటీన్ కూడా 2.5 నుంచి 3% ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా చక్కని రక్షణను ఈ అరటి గుజ్జు లేదా అరటి పిండి మనకి కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ అరటి పిండి నుంచి తీసినటువంటి స్టార్చ్ అంటే రెసిస్టెంట్ స్టార్చ్ అనేది కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనిలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనం బేకరీ ప్రోడక్ట్స్లో బిస్కెట్స్ వంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగించుకోవచ్చు. ఈ అరటి పిండిని కానీ మాడిఫైడ్ స్టార్చ్ని కానీ మనం పాస్తా, నూడిల్స్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ వంటి వివిధ పదార్థాల తయారీకి కూడా మనం మెషినరీ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ అరటి పిండిను చిన్నపిల్లల ఆహారంలో కూడా భాగంగా చేయడం జరుగుతుంది. 6 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఆహారం అందించేటప్పుడు 50% మొక్కజొన్న పొడి, 15% సోయాబీన్, 15% వేరుశనగ కాయల పొడి, దాంతోపాటు 20% ఈ బనానా పిండి కలిపి పిల్లలకు చక్కని ఆహారంగా మన తొలి దశలో అందజేయడం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అంది పెరుగుదల బాగా ఉండేటట్లు గమనించడం అయింది. దాంతోపాటు ఈ పచ్చి అరటి పండ్ల నుంచి మనం పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు, సాసులు తయారు చేసుకోవచ్చు, సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సూప్లో థిక్నింగ్ ఏజెంట్ అంటే గట్టిపడడానికి వాడేటువంటి పిండిని కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్స్ అంటే ఆర్థికంగా మనం చూస్తే ఒక అరటి గెల సుమారు 20 కేజీల బరువు ఉంటుందని తేల్చుకుంటే దానిలో 30 నుంచి 35% మనకి పిండిని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 20 కేజీల గెల నుంచి 6 నుంచి 7 కేజీల అరటి పిండిని మనం తయారు చేయవచ్చు. అదే ఎకరానికి వచ్చేసరికి 6 నుంచి 7 టన్నుల అరటి పిండి ఉత్పత్తి మనం తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా సాబా కానీ, మోంతన్ అనే కూరటి రకాల నుంచి కానీ, కొవ్వూరు బొంత, గోదావరి బొంత ఇటువంటి రకాల నుంచి కూడా మనం పిండిని తయారు చేసుకోవచ్చు. మరి అరటిని గెలల రూపంలో మనం అమ్మినప్పుడు 2.5 లక్షల రూపాయల మాత్రమే ఆదాయం వస్తే ఈ పిండి రూపంలో మనం మార్చి అమ్మగలిగితే 10 నుంచి 11 లక్షల వాటు ఎకరానికి ఆదాయము రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పిండిని కూడా మనం వివిధ పదార్థాల రూపంలో మాడిఫై చేసి ఇంకా విలువ ఆధారిత ఉత్పత్తులు చేయగలిగితే ఎకరానికి 13 లక్షల వరకు కూడా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. విలువ ఆధారిత ఉత్పత్తులు పచ్చికాయల నుంచి మనం చూసాం. అరటి పండు నుంచి కూడా మనం చూసినప్పుడు మనకందరికీ తెలిసిందే ఈ అరటిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. మెగ్నీషియం కానీ, పొటాష్ కానీ అధికంగా ఉండి చక్కెరలు అధికంగా ఉండడం వల్ల తినగానే తక్షణ శక్తి వస్తుంది. కాబట్టి ఈ పండును చిన్నపిల్లలకు కానీ, క్రీడాకారులకు కానీ మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ అరటి గుజ్జు క్షార గుణం కలిగి ఉంటుంది. కాబట్టి మనకి కడుపులో ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఈ అరటిపండు తినడం ద్వారా యాంటాసిడ్గా కూడా మనము ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండిన అరటి పండ్ల నుంచి మరొక డ్రై ఫ్రూట్లు వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి అరటి పండ్లలో చక్కెర శాతం 19 నుంచి 20% కన్నా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కర్పూరవల్లి గ్రూప్కి చెందినటువంటి నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లోనూ, కావేరి కల్కి వంటి రకాల్లోని ఈ చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అదేవిధంగా యాలక్కి వంటి రకాలు కూడా చిన్నవిగా ఉండి చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం తేనెలో ముంచుకొని సోలార్ డ్రైయింగ్ కానీ, సన్ డ్రైయింగ్ కానీ అంటే ఎండలో ఆరబెట్టుకోవడం ద్వారా, ఓవెన్లో కూడా ఆరబెట్టుకోవడం ద్వారా డ్రై ఫ్రూట్ కింద మార్చుకోవచ్చు. ఎక్కువగా యుకాడర్ అంటే రాష్ట్రాలు ఈ డ్రై ఫిగ్స్ని చాక్లెట్స్ రూపంలో తయారు చేసి అమ్మడం జరుగుతూ ఉంది. మన రైతులు కూడా ఈ అధిక శాతం చక్కెర ఉండేటువంటి రకాలు సాగు చేస్తున్నప్పుడు మార్కెట్లో గెలలకి తగినంత ధర రానప్పుడు ఈ డ్రై ఫిగ్స్ అంటే ఎండు అరటి ఫలంగా మార్చుకొని అమ్ముకోవడం ద్వారా మనకి లాభపడడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ పండిన అరటి పండ్లలో రేటు తక్కువగా ఉండేటప్పుడు దాని నుంచి గుజ్జును తీసి స్టెరిలైజ్ చేసి మనం దాచుకోవడం ద్వారా
మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా వీటిని వివిధ రకాలైనటువంటి బేకరీ ప్రోడక్ట్స్ అంటే జామ్ కానీ, జెల్లీ కానీ, ఆర్టీఎస్, కేక్స్, బ్రెడ్స్, అదేవిధంగా ఫెర్మెంటెడ్ బెవరేజెస్ వాటిని తయారు చేయడానికి ఈ గుజ్జు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పెట్రోలు వంటి వాటిలో ఇథనాల్ కూడా కలపడం జరుగుతూ ఉంటుంది. ఈ అరటి పండ్ల నుంచి కూడా మనం ఇథనాల్ వంటి వాటిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆల్కహాలిక్ బెవరేజెస్ అయినటువంటి బీర్ కానీ, వైన్ వంటి పదార్థాలు కూడా మనం ఈ అరటి గుజ్జు నుంచి తయారు చేసుకోవచ్చు. మరి వేరే ఇతర పంటలతో పోల్చినప్పుడు ఈ అరటి తోటలో 1 హెక్టార్ నుంచి 93 నుంచి 104 లీటర్ల వరకు కూడా ఈ ఇథనాల్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అనేది ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందండి. ఇది వేరే ఇతర పంటలతో పోల్చినప్పుడు అత్యధిక సామర్థ్యం కలిగి ఉంది. అరటి పచ్చికాయలు, పండిన కాయలు, అరటిలో ఇతర భాగాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా రైతులు గణనీయమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ ICC గన్నవరం వారికి నా యొక్క నమస్కారాలు.